హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి అనే టెక్నీషియన్స్ 2018లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ని మనం స్టార్ట్ చేసుకొని దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈరోజు 14th ఆగస్ట్ 2018 జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడింటిని కంబైన్ చేసి ఒక 20 క్వశ్చన్స్ వరకు అడగటం జరిగింది. సో మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. ప్రిలిమ్స్ 75 క్వశ్చన్స్ ఉండిద్ది. దాంట్లో 20 క్వశ్చన్స్ సైన్స్ పరంగా ఉంటాయి. ఆ సైన్స్ పరంగా ఉన్న క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. కాన్సెప్చువల్ వీడియోలు కూడా చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మనం పీరియాడిక్ టేబుల్ గురించి నేను చేస్తూ ఉన్నాను. దాని గురించి చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్ కెమిస్ట్రీ పరంగా. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో అవి కూడా అక్కడ చూసేయండి. ఓకేనా? నేను బయోలో లింక్స్ ఇస్తాను, లేకపోతే మన ఛానల్ ఓపెన్ చేసినా సరే మీకు క్లియర్గా కనపడుతూ ఉండిద్ది. ఆ విషయాన్ని చూసి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని బుక్ పెట్టుకుని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి కెమిస్ట్రీ అనే యూనిట్ నుంచి వచ్చింది అనమాట. కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ నుంచి మనకు వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాజెస్ డ్యామేజ్ టు బ్రిడ్జెస్, ఐరన్ రైలింగ్స్ అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్. సామాన్యంగా మెటల్స్ని మనం మెటల్స్తో తయారు చేసిన బ్రిడ్జెస్ కానీ నెయిల్స్ కానీ మనం వాతావరణంలో పడేసాం అనుకోండి, అట్మాస్ఫియర్లో పడేసాం అనుకోండి, అవి ఏమవుతాయి? కరోజన్కి గురవుతాయి అనమాట. కరోజన్కి గురవుతాయి అంటే అర్థం ఏంటి? తుప్పు పడతాయి అనమాట. తుప్పు పడతాయి. అలా తుప్పు పడటానికి కారణం ఏంటి అన్నాడు. అదేంటి అన్నాడు, అదే కరోజన్ అనమాట. ఓకేనా? అంటే మెటల్స్ ఎప్పుడైతే మనం వాతావరణంలో పడేస్తామో వాతావరణంలో ఉండే ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి ఆక్సిడేషన్ ఫామ్ అవుతుంది అనమాట. ఏంటి? ఆక్సిడేషన్. ఇలా ఆక్సిడేషన్ గురై తుప్పుగా ఫామ్ అవుతుంది. తుప్పు ఫార్ములా ఏంటని కూడా అడుగుతూ ఉంటాడు. Fe2O3 XH2O. Fe2O3 XH2O. వాతావరణంలో వాటర్, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి కదా. వాటర్లో ఎంత బాగా ఆ మెటల్ అనేది డిపాజిట్ అయింది, ఎంత బాగా ఆక్సిజన్తో రియాక్షన్ జరిపింది అన్న దాని ఆధారంగా తుప్పు అనేది ఫామ్ అయింది. కాబట్టి కరోజన్ ఫార్ములా ఏంటి అంటే Fe2O3 XH2O. సో తుప్పు పడటం అనేది ఒక ఏ రియాక్షన్ అంటాడు? ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం ర్యాన్సిడిటీ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. మనకి చిప్స్ ప్యాకెట్లో ఉండే ఆ చిప్స్ ఉంటాయి కదా, అవి ముక్కిపోతూ ఉంటాయి కదా, దాన్ని మనం ఏమంటారు? ర్యాన్సిడిటీ అంటారు. ర్యాన్సిడిటీ. అవి కూడా ఆక్సిడేషన్ జరుగుతున్నాయి. చిప్స్ ప్యాకెట్లో ఎంతో కాలంగా స్టోర్ చేసి పెడతారు. అవి తీసి పెట్టామనుకోండి, ఆక్సిజన్తో చెరి ర్యాన్సిడిటీగా మారిపోతాయి. వాటిని ముక్కిపోవడం అంటారు. దాన్ని నివారించడానికి నైట్రోజన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గ్యాస్ని నింపుతూ ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. An odometer is an instrument used to measure. ఓడోమీటర్ ఇన్స్ట్రుమెంట్స్, వాటి ఉపయోగాలు. ఇది జీకే కింద కూడా చదువుతూ ఉంటారు చాలామంది. ఇన్స్ట్రుమెంట్స్, వాటి ఉపయోగాల గురించి అడిగాడు. ఆటోమొబైల్స్లో ఓడోమీటర్ అనే దాన్ని దేని కొలవడానికి వాడుతూ ఉన్నాడు? డిస్టెన్స్ అనమాట. చాలామంది స్పీడ్ అనుకుంటూ ఉంటారు. కాదు, ఓడోమీటర్ని డిస్టెన్స్ కొలవడానికి వాడుతూ ఉంటారు. ఓకేనా? మరి స్పీడ్ని కొలవడానికి వాడేది ఏంటి? స్పీడోమీటర్ అనమాట. స్పీడోమీటర్ గుర్తుపెట్టుకోండి. ఓడర్ అంటే ఏంటి? వాసన అనమాట. ఓడర్ అంటే వాసన, డైరెక్షన్ అంటే మనకు తెలుసు. ఓకేనా? సో ఓడోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ డిస్టెన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ప్రాబ్లం అండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మెకానిక్స్ అనే టాపిక్స్ నుంచి అడిగాడు. మెకానిక్స్లో కూడా దేని గురించి? ఎనర్జీ అనే టాపిక్ గురించి అడిగాడు. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ బికమ్స్ 256 times ఇట్స్ ఇనీషియల్ వాల్యూ. మొదటిగా ఉన్న కైనెటిక్ ఎనర్జీ రెండో కైనెటిక్ ఎనర్జీ కన్నా 256 times అంట. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 2కి ఎన్ని రెట్లు ఎక్కువ? 256 times ఎక్కువ.
అప్పుడు కైనెటిక్ ఎనర్జీ 1 బై కైనెటిక్ ఎనర్జీ 2 ఎంత 256/1 ఇంతే కదా, ఇలా రాసుకున్నాను. అంటే రెండో కైనెటిక్ ఎనర్జీ మొదటి కైనెటిక్ ఎనర్జీ కన్నా 256 రెట్లు ఎక్కువ. ఓకే, దెన్ ద న్యూ లీనియర్ మొమెంటం విల్ బి. అదేంటి, కైనెటిక్ ఎనర్జీ మాట్లాడి లీనియర్ మొమెంటం అన్నాడు ఏంటి చూడండి. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, ఆఫ్ ఎంవి స్క్వేర్. ఈ ఫార్ములానే కాదు, ఇంకో ఫార్ములా కూడా ఉంది, p²/2m. ఏంటి, p²/2m. p ఈక్వల్ టు మొమెంటం. ఈ ఫార్ములా ఇది వాడచ్చు, ఇది వాడచ్చు, రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు చూడండి, కైనెటిక్ ఎనర్జీ 1 ఈక్వల్ టు p1² / 2m, కైనెటిక్ ఎనర్జీ 2 ఈక్వల్ టు p2² / 2m. అంతే కదా, ఇది కైనెటిక్ 1 అయితే ఇది p1, ఇది కైనెటిక్ ఎనర్జీ 2 అయితే ఇది p2. ఇప్పుడు దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నా, p1² / 2m ఈక్వల్ టు p2² / 2m ఈక్వల్ టు 256/1. అంతే కదా, ఈ ప్లేస్లో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేశాను. 2m క్యాన్సిల్. అప్పుడు ఏమైంది, p1² / p2² ఈక్వల్ టు 256/1. p1/p2 ఈక్వల్ టు √256/1, 16/1. అంటే పొటెన్షియల్ 1 అనేది పొటెన్షియల్ 2 కన్నా ఎన్ని రెట్లు, 16 టైమ్స్. అంటే మొమెంటం అనేది 16 రెట్లు పెరిగితే కైనెటిక్ ఎనర్జీ 250 రెట్లు పెరిగింది. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ బికమ్స్ 256 టైమ్స్, 250 రెట్లు పెరిగితే మొమెంటం ఎంత పెరిగింది అన్నాడు. మొమెంటం ఎంత పెరిగింది, 16 రెట్లు, 16 టైమ్స్ ది ఇనీషియల్ వాల్యూ. ఇదిగోండి, 16 టైమ్స్ ది ఇనీషియల్ వాల్యూ. ఓకేనా, అదే మనం మాట్లాడుకున్నాం. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు p²/2m. మొమెంటం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following scientist has done some calculations for the fifth state of matter? పదార్థం యొక్క 5వ స్థితి. మ్యాటర్ ఉంది కదా, పదార్థం ఉంది కదా, పదార్థానికి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, సాలిడ్స్లో ఉండిద్ది, లిక్విడ్స్లో ఉండిద్ది, గ్యాసెస్లో ఉండిద్ది. అందరికీ 3 మాత్రమే తెలుసు. 4వ స్టేట్ కూడా ఉంది, ప్లాస్మా స్టేట్. 5వ స్టేట్ కూడా ఉంది, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్. దీంట్లో బోస్ అనే ఇండియన్ సైంటిస్టు ఉన్నాడు, ఐన్స్టీన్ మనందరికీ బాగా తెలుసు కదా, ఫారెన్ సైంటిస్ట్ కూడా ఉన్నాడు. ఆయన పేరు మీదుగా, బోస్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా ఈ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్ వచ్చింది. మనకి ఈ 3 తెలుసు. ఇవి ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉండవు, కానీ ఇది పదార్థం యొక్క 4వ స్థితి, ఇది పదార్థం యొక్క 5వ స్థితి. అయితే ఈ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్లో ఎవరిని కనుక్కున్నాడు అంటే ఇదిగోండి, సత్యేంద్రనాథ్ బోస్ అనే ఇండియన్ సైంటిస్ట్ ఐన్స్టీన్ పేరు మీదుగా ఈ స్టేట్ని తీసుకొచ్చాడు అనమాట. ఓకేనా, ఇది ఎక్కడ అవైలబుల్గా ఉండిద్ది అంటే లో డెన్సిటీ దగ్గర అవైలబుల్గా ఉండిద్ది. ఒక గ్యాస్ని యాబ్సల్యూట్ జీరో అంటే 0 కెల్విన్ లేదా -273 డిగ్రీ సెల్సియస్ అన్న 0 కెల్విన్ అన్న యాబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అన్న ఒకటే. ఈ టెంపరేచర్ దగ్గర మనం గ్యాస్ని కానీ కూల్ చేసామనుకోండి, అప్పుడు మనకి అవైలబుల్గా ఉండే స్టేట్ ఏంటి, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్. పదార్థం ఒక 5వ స్థాయి దేనికి అవైలబుల్గా ఉందంటే గ్యాస్కే అవైలబుల్గా ఉంది. ఇది లో డెన్సిటీ దగ్గర, అర్థమైందా, యాబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గరికి, అంటే -273 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి ఏ గ్యాస్నైనా మనం కూల్ చేసామనుకోండి, అక్కడ ఈ స్టేట్ అవైలబుల్గా ఉండిద్ది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లో డెన్సిటీ, లో టెంపరేచర్ దగ్గర ఈ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అనే 5వ స్థితి, పదార్థం యొక్క 5వ స్థితి అవైలబుల్గా ఉండిద్ది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్మా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద స్టార్స్ బికాజ్ ఆఫ్. ఇందాక చెప్పే కదా 5 స్టేట్స్ ఏంటి, ఫస్ట్ది ఏంటి సాలిడ్స్, రెండోది ఏంటి లిక్విడ్స్, మూడోది ఏంటి
గ్యాసెస్. నాలుగోది ఏంటి? ప్లాస్మా. పదార్థం యొక్క నాలుగో స్థితి ఏంటి? ప్లాస్మా. మనకి స్టార్స్ మెరుస్తూ ఉంటాయి కదా, ఆ స్టార్స్లో కూడా ఉండేది ఏంటి? హై టెంపరేచరే. హై టెంపరేచర్ అంటే ఏ స్థితి? ప్లాస్మా స్టేట్ అనమాట. సో ప్లాస్మా స్టేట్ ఆల్వేస్ అవైలబుల్ ఎట్ హై టెంపరేచర్. హై టెంపరేచర్ మనకి సన్ కానీ స్టార్స్ కానీ అత్యంత వేడిగా ఉండే సోలార్లో ఉండే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హై టెంపరేచర్ దగ్గరే అవైలబుల్గా ఉంటాయి. అవి ఏ స్థితిలో ఉంది? నక్షత్రాలు ఏ స్థితిలో ఉన్నాయి? సాలిడ్స్లోనా, లిక్విడ్స్లోనా, గ్యాసెస్లోనా అంటే ఏం చెబుతాం? ప్లాస్మా స్టేట్లో ఉన్నాయని చెప్పాలి. ఒక నీరు లిక్విడ్ స్టేట్లో ఉంది, ఒక కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ స్టేట్లో ఉంది, ఒక స్టోన్ సాలిడ్ స్టేట్లో ఉంది. అలాగా ఒక నక్షత్రం ఏ స్టేట్లో ఉంది? ప్లాస్మా స్టేట్లో ఉందని చెప్పాలి. ఓకేనా? పదార్థం యొక్క నాలుగో స్థితి ప్లాస్మా, ఐదోది బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది ఫస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ ఏంటి? హైడ్రోజన్ ఫస్ట్ది, హీలియం రెండోది, మూడోది ఏంటి? లిథియమే కదా, సో లిథియం. ఓకేనా? లైటెస్ట్ మెటల్ అంటారు దీన్ని. లిథియం ఏమంటారు? లైటెస్ట్ మెటల్. ఇది కూడా ఒక రకమైన సాఫ్ట్ మెటల్. ఏంటి? సాఫ్ట్ మెటల్. ఇది ఏ బ్లాక్లో ఉండిద్ది? ఎస్ బ్లాక్లో ఉండిద్ది. ఎస్ బ్లాక్లో ఉండిద్ది. కాబట్టి ఫస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ అంటే లిథియం వచ్చింది. ఫస్ట్ గ్యాసియస్ ఎలిమెంట్ హైడ్రోజన్, హీలియం వస్తాయి. ఓకేనా? హీలియం ఈజ్ ఏ నోబెల్ గ్యాస్, జడవాయువు. దేంతోనూ చర్య జరపదు, కేవలం 2 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ లో ఉన్న జడవాయువు అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఏ లెమన్ కెప్ట్ ఇన్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ టంబ్లర్ appears to be bigger in size than its actual size when viewed from outside. This is because of ఒక గ్లాస్ ఉంది, గ్లాస్లో వాటర్ ఉంది, వాటర్లో నిమ్మకాయ పెట్టాం. నిమ్మకాయని పెట్టామనుకోండి, బయట నుంచి ఆ గ్లాస్లో ఉన్న వాటర్లో ఉన్న నిమ్మకాయని చూస్తే ఎలా కనపడిద్ది? పెద్దగా కనపడిద్ది కంపేర్ టు యాక్చువల్ సైజు. దాన్ని బయటికి తీసామనుకోండి అంత సైజు ఉండదు, కానీ గ్లాస్లో పడితే మాత్రం ఎక్కువగా కనపడుతుంది. అది ఏ ప్రాపర్టీ అంటే రిఫ్రాక్షన్ అనమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇంకోటి ఏమంటారు? బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్. బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్ అంటే రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వలన మనకి గ్లాసులో ఉన్న వాటర్లో ఉన్న నిమ్మకాయ పెద్దగా కనపడుతూ ఉంది. అదే మాత్రమే కాదు, చాలామంది గ్లాసులో కాయిన్స్ వేస్తూ ఉంటారు, కాయిన్స్ కూడా పెద్దగా కనపడుతూ ఉండిద్ది. దానికి కారణం రిఫ్రాక్షనే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, భూమి మీద వాటర్ ఉంది, వాటర్లో చేప ఉంది, ఆకాశంలో గాలిలో పక్షి ఉంది, పక్షి. ఇప్పుడు పక్షి పైన ట్రావెల్ చేసుకుంటూ చేపను చూసింది అనుకోండి, చేప లోతుగానే ఉండిద్ది, కానీ పక్షికి ఎలా కనపడిద్ది? పైనే తేలియాడుతున్నట్టుగా కనపడిద్ది. పక్షి గాల్లో చాలా ఎత్తులో ఎగురుతున్నట్టు కనపడుతూ ఉండిద్ది, కానీ అది కిందకే ఉండిద్ది అనమాట. అంటే యాక్చువల్గా చేప లోతుగా ఉంది, కానీ పైకి కనపడుతున్నట్టుగా ఉండిద్ది. పక్షి కూడా అంతే, ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తూ ఉండిద్ది, కానీ పైనే ఉన్నట్టుగా ఉంటూ ఉండిద్ది. అలా 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 మనం అపీరెన్స్ కనపడతానికి కారణం ఏంటంటే బెండింగ్ అనమాట, బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్. ఓకేనా? మనం గ్లాస్లో కూడా స్ట్రాని పెట్టాం అనుకోండి, స్ట్రా బెండ్ అయినట్టుగా కనపడుతూ ఉండిద్ది, కానీ బయటికి తీస్తే బెండ్ అయిద్దా? అవదు. అలా బెండింగ్ నేచర్లో కనపడటానికి గల కారణం మీడియం చేంజ్ అవటం వల్ల. అలా మీడియం చేంజ్ అయ్యి మనకు కనపడుతూ ఉండిద్ది. దాన్నే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. కాంతి వక్రీభవనం, కాంతి వక్రీభవనం అంటారు, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాజ్ డబుల్ బాండ్? డబుల్ బాండ్ ఏంటి? ఇదిగోండి, ఈథేన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఇదేమో సింగిల్ బాండ్, ఇదేమో డబుల్ బాండ్, ఇదేమో ట్రిపుల్ బాండ్. వాడు డబుల్ బాండ్ అన్నాడు కదా, ఆల్కీన్ స్ట్రక్చర్లో ఉండాలి. ఏన్ ఉంది కాదు, ఈన్ ఉంది కాదు. ఓకేనా? మీథేన్ కాదు. ఇదిగోండి ఈథీన్. ఏంటి? ఈథీన్, ఈటీహెచ్ఈఎన్, ఈథీన్. మీత్ ఈత్, ఈత్ అంటే ఎంత? C2 అనమాట. ఫార్ములా ఏంటి? CnH2n, C2H4 ఇది అనమాట. ఈథీన్ అంటే ఫార్ములా ఏంటి? C2H4.
ఈథీన్ అనేది ఒక డబుల్ బాండ్ ఉన్న హైడ్రోకార్బన్. హైడ్రోజన్ కార్బన్ కలిసి ఉంది కదా, అందుకే హైడ్రోకార్బన్ అంటారు. సింగిల్ బాండ్ అంటే ఆల్కేన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కేన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్. ఆల్కైన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్ ఎక్కడుంది? చూడండి, మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బిట్ అడిగాడు. ఇందాక ఆర్గానిక్ కెమిస్ట్రీయే, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీయే. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 బిట్స్ వచ్చినాయి. సో ఇది ఇంపార్టెంట్ ఈ సెషన్లో అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, సింగిల్ బాండ్ ఉన్నాయి అనుకోండి దాన్ని సాచురేటెడ్ అనాలి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనాలి. డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి వాటిని ఏమనాలి? అన్సాచురేటెడ్ అనాలి. ఏంటి? అన్సాచురేటెడ్. ఓకేనా. ఇప్పుడు డబుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్ అంటే ఏముండిద్ది? ఆల్కీన్ ఉండిద్ది లేదా ఆల్కైన్ ఉండిద్ది. సాచురేటెడ్ అనుకోండి ఏముండిద్ది? ఆల్కేన్ ఉండిద్ది. ఇప్పుడు చూద్దాం, అన్సాచురేటెడ్ ఉండాలి, లాస్ట్లో ఈఎన్ఈ లేదా వైఎన్ఈ ఉండాలి. ఏఎన్ఈ ఉంది సింగిల్ బాండ్, ఏఎన్ఈ ఉంది సింగిల్ బాండ్, ఏఎన్ఈ ఉంది సింగిల్ బాండ్. వైఎన్ఈ ఇదిగోండి ఈథైన్ కదా, ఆల్కైన్ ఈథైన్ మ్యాచ్ అయింది కాబట్టి ఇదే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. చూసారా, ఫార్ములాస్ ఐడియా ఉంటే చాలు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హార్డ్ లెవెల్లో వెళ్ళట్లా. వెన్ యూ నో ద కాన్సెప్ట్ వెరీ వెల్ యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. అంత కష్టంగా ఏమైనా ఉందా? ప్రతి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ అండి. నెక్స్ట్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ ది బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్, CO2, నైట్రోజన్ వేస్ట్? బ్లడ్ అనేది ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేసిద్ది, CO2ని ట్రాన్స్పోర్ట్ చేసిద్ది, నైట్రోజనస్ వేస్ట్ని ట్రాన్స్పోర్ట్ చేసిద్ది. అయితే బ్లడ్లో ఏ భాగం చేసిద్ది అని అడిగాడు. బయాలజీ నుంచి అడిగిన బిట్. బయాలజీలో కూడా దేని గురించి? సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. చూడండి, ఇది బ్లడ్. మానవ బ్లడ్ 5 లీటర్స్ లేదా 5 to 6 లీటర్స్ మధ్య మన బాడీలో ఉండిద్ది. దాంట్లో 55% ఏముండిద్ది? ప్లాస్మా ఉండిద్ది. ప్లాస్మా. 45% ఏముంటాయి? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి కూడా ప్లాస్మాలోనే సస్పెండ్ అయి ఉంటాయి, అంటే కరిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ప్లాస్మాలో ఎక్కువగా ఉండేది ఏంటి? వాటరు, ఆర్గానిక్ సాల్ట్స్, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి తెలుసా? ఫైబ్రినోజను, గ్లోబ్యులిన్, ఆల్బుమిన్, ఇవన్నీ ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫుడ్ని, CO2ని, నైట్రోజన్ వేస్ట్ని బ్లడ్లో ఏం తీసుకెళ్తుంది అంటే ప్లాస్మా అనమాట. సో ప్లాస్మా ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎక్కువగా వాటర్, 92% వరకు వాటరే ఉండిద్ది కాబట్టి ఈ ప్లాస్మా మనకి ఫుడ్, CO2, నైట్రోజనస్ వేస్ట్ అనేవి బ్లడ్లోనే ప్లాస్మా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది. మరి బ్లడ్లో ఏది ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేసిద్ది అంటే హిమోగ్లోబిన్. ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ O2ను ట్రాన్స్పోర్ట్ చేస్తే వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేది ప్లాస్మా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పదార్థం యొక్క 4వ స్థితి కూడా ప్లాస్మానే, అది వేరు, ఈ ప్లాస్మా వేరు. ఇది బ్లడ్లో ఉండే ప్లాస్మా, అది పదార్థం యొక్క 4వ స్థితి అయిన ప్లాస్మా. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చదువుతున్నాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ evolved when lead nitrate is heated strongly. lead నైట్రేట్ని హీట్ చేశారంట. హీట్ చేయాలంటే ఏం కలపాలి? ఆక్సిజన్ కలపాలి కదా. ఆక్సిజన్ సమస్యలో కూడా మండిచ్చేది ఏ గ్యాస్ వచ్చింది అన్నాడు? నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చింది. ఇదిగోండి నైట్రోజన్ డయాక్సైడ్. కానీ చాలామందికి తెలియదు నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క గ్యాస్ ఎలా ఉండిద్ది కలర్ అంటే రెడ్డిష్ బ్రౌన్. గ్యాస్కు ఉండే కలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇదిగోండి రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ అన్నాడు. నాకు రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ అంటే NO2 అని తెలుసు, నేను చదువుకున్నా. ఓకేనా. అడుగుతూ ఉంటాడు CO2 గ్యాస్ ఏంటి అంటాడు. మీరు చెప్పండి CO2 గ్యాస్ కలర్ ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను అర్థం చేసుకుంటా మీరు చూస్తున్నారో లేదో. ఓకేనా. నేను నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ చెప్పాను రెడ్డిష్ బ్రౌన్ అని. మీరు కార్బన్ డైఆక్సైడ్ కలర్ గ్యాస్ ఏంటో చెప్పండి. కలర్ ఆ గ్యాస్ యొక్క కలర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ బై ఇట్స్ పొజిషన్. ఒక వస్తువుకి పొజిషన్ ద్వారా వచ్చే ఎనర్జీని ఏమంటారు? పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఎంజీహెచ్. మాస్ అనే వస్తువుని కొంత హైట్ అనే ఎత్తు తీసుకెళ్ళిపోయి గ్రావిటీతో పోరాడి హైట్ అనే ఎత్తులో పైకి తీసుకెళ్ళి పెట్టాను అనుకోండి. భూమి మీద నుంచి ఒక వస్తువుని తీసుకెళ్ళి కొంత ఎత్తులో పెట్టాను, ఒక పొజిషన్లో పెట్టాను. కొంత ఎత్తులో ఒక వస్తువుని పెడతాం వల్ల ఆ పొజిషన్ వల్ల ఆ పొజిషన్ వల్ల వచ్చిన ఎనర్జీని ఏమనాలి? పొటెన్షియల్ ఎనర్జీ అనాలి. ఓకేనా? మోషన్, కదలిక వల్ల వచ్చిన ఎనర్జీని ఏమనాలి? కైనెటిక్ ఎనర్జీ అనాలి. సో గమనం ద్వారా వచ్చిన ఎనర్జీ ఏమో కైనెటిక్ ఎనర్జీ, స్థితి ద్వారా వచ్చిన ఎనర్జీ ఏమో పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైకాటిలిడన్స్. డైకాటిలిడన్స్ అంటే ఏంటి? డైకాటిలిడన్స్ అంటే ఒక గింజ, రెండు గింజలు అన్నమాట. అంటే ఒక గింజని మనం బద్దలు చేసామనుకోండి, రెండు బద్దలుగా అయింది. రెండు బద్దలుగా అయిందనుకోండి, దాన్ని డైకాటిలిడన్ అంటారు. బద్దలుగా అవలేదు అనుకోండి, మోనోకాట్ అంటారు. ఏమంటారు? మోనోకాట్ అంటారు. ఉదాహరణకి బియ్యం గింజని బద్దలు చేయగలమా? చేయలేం కదా, ఇట్స్ ఏ మోనోకాట్. అలా కాకుండా కందిపప్పు ఉంది, కందిపప్పును బద్దలు చేయగలం. అర్థమైందా? అదనమాట. బద్దలుగా చేయగలిగితే డైకాటిలిడన్, బద్దలుగా చేయలేకపోతే మోనోకాటిలిడన్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే డైకాటిలిడన్ ప్లాంట్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని అడిగాడు. చూడండి, డైకాటిలిడన్స్ కి రూట్స్ ఎలా ఉంటాయి? ట్యాప్ రూట్ సిస్టమ్ కాదు. నెక్స్ట్, దిస్ ప్లాంట్స్ హ్యావ్ 2 కాటిలిడన్స్ అన్నాడు. కానిది ఏంటి అన్నాడు. డైకాటిలిడన్స్ కి రూట్ సిస్టమ్ ఎలా ఉండిద్ది? ట్యాప్ రూట్ సిస్టమ్ ఉండిద్ది. అంటే బద్దలయ్యే గింజలు వచ్చే మొక్కలు ఉంటాయి కదా, వాటి రూట్లు ట్యాప్ రూట్ సిస్టమ్. అట్లా ఎన్ని గింజలు ఉంటాయి? 2 గింజలు ఉంటాయి. రెటిక్యులేషన్, వాటి ఆకులు ఎలా ఉంటాయి? రెటిక్యులేషన్గా ఉంటాయి. అంటే డైకాటిలిడన్స్ కి రూట్ సిస్టమ్ ఎలా ఉండదు? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉండదు. ఏ రూట్ సిస్టమ్ ఉండిద్ది? ట్యాప్ రూట్ సిస్టమ్ ఉండిద్ది. మీకు ఇలా చెబితే అర్థం కాదనే విషయం నాకు క్లియర్గా తెలుసు, అందుకే బొమ్మ తెచ్చా. ఇదిగోండి బొమ్మ. ఓకేనా? ఇవి మోనోకాట్స్, ఇవి డైకాట్స్. ఇదిగోండి, మోనోకాట్ అంటే ఒక గింజ, డైకాట్ అంటే 2 గింజలుగా బద్దలుగా అవ్వగలవు. ఇదిగోండి, మోనోకాట్ అన్ని ఫైబ్రస్ రూట్స్తో ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని ట్యాప్ రూట్ అంటారు. ఒక ట్యాప్ లా కనపడుతుంది చూసారా, అది. కాబట్టి మోనోకాట్ అని ఏంటి? ఫైబ్రస్ రూట్స్. కానీ ఆప్షన్స్లో ఆడేమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైకాట్ అన్నాడు. డైకాట్ అంటే ఏంటి? ట్యాప్ రూట్ సిస్టమ్ కదా, ఫైబ్రస్ కాదు కదా. ఫైబ్రస్ వేటికి? మోనోకాట్కి. ఇది ఒక బొమ్మ చూడండి. కాబట్టి మోనోకాట్కి ఏంటి? ఫైబ్రస్. దాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్కి ఇచ్చాడు కాబట్టి ఇది ఆప్షన్లో తప్పు. ఓకేనా? కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగోండి, మోనోకాట్కి ఫైబ్రస్ రూట్స్, వాటి వాస్కులర్ ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఆకులు ఎలా ఉంటాయి? ప్యారల్ వెయిన్స్. ఇదిగో ఇలా ప్యారల్గా ఉంటాయి చూసారా. పూలు ఎలా ఉంటాయి? మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉంటే 1 2 3 4 1 2 3 4 5 6 ఇలా 6 ఉన్నాయి చూడండి. అంటే 3 మల్టిపుల్స్లో ఉంటాయి. 3 6 9 అలా ఉంటాయి అన్నమాట. అదే మనం 2 కాటిలిడన్స్ చూసామనుకోండి, ట్యాప్ రూట్ సిస్టమ్. టీ ఉంది కాబట్టి ట్యాప్ రూట్ సిస్టమ్. రింగ్డ్ స్ట్రక్చర్ ఉంటాయి అనమాట. వాస్కులర్, బ్రాంచ్డ్ వెయిన్స్. చూసారు ఆకులు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి అనమాట. అంటే మోనోకాట్ ఒక ప్లాంట్స్ యొక్క ఆకులు ఇలా ఉంటాయి, డైకాట్ ఒక ప్లాంట్స్ ఆకులు ఇలా ఉంటాయి. వాటి పూలు ఇలా ఉంటాయి, వీటి పూలు డైకాట్ ఒక ప్లాంట్స్ ఇలా ఉంటాయి. 4 లేదా 5 మల్టిపుల్స్లో ఉంటాయి. 1 2 3 4 5 చూసారా. 5 మల్టిపుల్స్లో ఉంటేమో డైకాట్, 3 మల్టిపుల్స్లో అంటే మోనోకాట్. ఇలాగా మోనోకాట్ని డైకాట్ని వేరు చేసుకోవాలి. ఇది మనకి ప్లాంట్స్లో వస్తూ ఉండిద్ది. మీకు పిక్చర్ చూపిస్తే బాగా అర్థమైద్దని చూపించాను. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. మీరు అర్థం చేసుకోవాలని చెప్పి పిక్చర్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఓకేనా? మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలామందికి ఫార్వర్డ్ చేయండి. ఇలా అందరూ నేర్చుకోవాలి. తెలుగులో ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు సైన్స్ నేర్చుకునేటప్పుడు. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, సౌండ్ నుంచి అడిగాడు. మనం చాలా రోజు మాట్లాడుకున్నాగా సౌండ్ అనే టాపిక్ నుంచి బాగా అడుగుతున్నాడని. ఏం లేదు, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, టెంపరేచర్ ఇచ్చాడు. అంటే టెంపరేచర్కి వెలాసిటీ ఆఫ్ సౌండ్కి రిలేషన్ ఉందన్నమాట.
టెంపరేచర్ పెంచితే సౌండ్ ఏమైద్ది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా పెరిగిద్ది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా ఏమైద్ది, పెరిగిద్ది. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, గాలిలో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత, ఎప్పుడు 0 డిగ్రీ సెల్సియస్, ఎంత 331 మీటర్ పర్ సెకండ్. అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర 331 మీటర్ పర్ సెకండ్ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, బట్టి చదవాలండి, తప్పదు. ఓకేనా. నెక్స్ట్ 20 డిగ్రీ సెల్సియస్, దీన్ని ఏమంటారు, రూమ్ టెంపరేచర్ అంటారు. అంటే 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర 331 ఉంది అంటే మరి 20 డిగ్రీ దగ్గర ఏమవ్వాలి, పెరగాలి కదా. టెంపరేచర్ పెరిగితే సౌండ్ ఏమవ్వాలి, పెరగాలి కదా. ఎంత ఉండిద్ది, 344 మీటర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా. వాటర్లో ఎంత అంటాడు, వాటర్లో ఎంత 1249, 1449, సారీ 1449, నేను తప్పు చెప్పాను. 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర అంతే 344 మీటర్ పర్ సెకండ్, వాటర్ దగ్గర అంతే 1449 మీటర్ పర్ సెకండ్. ఇది ప్యూర్ వాటర్ అనమాట. సీ వాటర్లో ఎంత 1531 మీటర్ పర్ సెకండ్, 1531 మీటర్ పర్ సెకండ్. ఏ మెటల్లో ఎక్కువ, అల్యూమినియం 6420, దాంతో దీంట్లో ఎక్కువ స్టీల్ 5960. ఏ మెటల్ అంటే అల్యూమినియం చెప్పాలి. లిక్విడ్ పోర్షన్గా దేంట్లో ఎక్కువ అంటే ఇదిగోండి సీ వాటర్లో ఎక్కువ, దాని తర్వాత వాటర్లో ఎక్కువ. ఇదిగో 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర 344. ఇలాగా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏ మీడియంస్లో ఎక్కువ అని అడుగుతూ ఉంటాడు. సౌండ్లో దీన్ని మనం బాగా చదవాలి. రిమెంబర్ దిస్ వన్. ఓకేనా. కమింగ్ టు బయోగ్యాస్. బయోగ్యాస్ అంటే అర్థం ఏంటి, మీథేనే. బయోగ్యాస్కి ఇంకో పేరేంటి, మీథేన్. మీథేన్ అంటే CH4. బయోగ్యాస్ని ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తారు, ఇదిగోండి ఎనైరోబిక్ ఫర్మెంటేషన్. ఎనైరోబిక్ ఫర్మెంటేషన్ అంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్న సమక్షంలో గ్లూకోజ్ని బ్రేక్ చేయడాన్ని ఫర్మెంటేషన్గా మాట్లాడుకుంటూ ఉంటాం. దాని ద్వారా ఏం తయారు చేస్తున్నారు, బయోగ్యాస్ని తయారు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఫర్మెంటేషన్, మనం అట్లు వేస్తూ ఉంటాం. అట్లంటే ఏమవ్వాలి, ఫెర్మెంటేషన్ అవ్వాలి. పిండి అప్పుడే కలిపి అప్పుడే వేస్తే అట్టు టేస్ట్ రాదు. పిండి రాత్రి కలిపి పొద్దున్నే వేస్తారు, ఫెర్మెంట్ అవ్వాలన్నమాట. మన కేక్స్ తయారీలో కూడా ఏం చేస్తారు, ఫెర్మెంటేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ కేక్స్ ఉబ్బుతూ ఉంటాయి. ఓకేనా. CO2 గ్యాస్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. ఫెర్మెంటేషన్, పులియబెట్టుట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఇదిగోండి సింబల్ ఇచ్చాడు, ద గివెన్ సింబల్. ఒక సింబల్ ఇచ్చి ఆ సింబల్ ఏంటి అని అడిగాడు. అంటే ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. ఎలక్ట్రిసిటీలో మనం సింబల్స్ మీద కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ద గివెన్ సింబల్, పైన సింబల్ చూస్తున్నారుగా, స్టాండ్స్ ఫర్ డాష్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో పైన ఇచ్చిన సింబల్ దేన్ని సూచిస్తుంది, ఎలక్ట్రిక్ బల్బ్. ఇదిగోండి ఇలా సూచిస్తారన్నమాట ఎలక్ట్రిక్ బల్బ్ని. బ్యాటరీని ఎలా సూచిస్తారు, ఇదిగోండి సారీ మీకు నీట్గా గీస్తాను, ఇలాగనమాట. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, అలా బ్యాటరీని సూచిస్తారు. ప్లక్కీ అంటే ఎలాగా, ఇలాగనమాట. ప్లక్కీని ఇలా సూచిస్తారు. రెసిస్టర్ అంటే ఎలాగా, ఇదిగోండి రెసిస్టర్ ఇలా సూచిస్తారు. ఓకేనా, ఇలా తీసుకొస్తారనమాట. ఇండక్టర్ని అయితే ఇలాగా, కెపాసిటర్ని అయితే ఇలాగా. ఓకేనా. అలా బల్బ్ని అయితే ఇదిగో ఇలా తెచ్చి ఇలా పెట్టాలి, బల్బ్. ఇలా బల్బ్ సింబల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, బయాలజీ. బయాలజీ నుంచి మనకి కనపడిన మూడో బిట్ అనుకోవచ్చు. ప్రోస్టేట్ గ్లాండ్, తెలుగులో ఏమంటారు, పౌరుష గ్రంథి. ఎవరిలో ఉండిద్ది, పురుషుల్లో ఉండిద్ది. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండే గ్రంథి ప్రోస్టేట్. ఇది ఎక్కడ ఉండిద్ది అన్నాడు, యూరినరీ బ్లాడర్ కింద ఉండిద్ది. యూరినరీ బ్లాడర్, మనకి యూరిన్ ఫామ్ అయ్యేది యూరినరీ బ్లాడర్లోనే అనమాట. యూరినరీ బ్లాడర్ దగ్గరే మనకి యూరిన్ ఫామ్ అయింది, అక్కడ ఇది స్టోర్ అయింది అనమాట యూరిన్ అనేది. అయితే ఆ యూరినరీ బ్లాడర్ కింద ఉండే గ్రంథి ఏంటి, ప్రోస్టేట్ గ్లాండ్, పౌరుష గ్రంథి. స్క్రోటం అంటే ఏంటి, మనకి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో 2 బాల్స్ లాగా ఉండిద్ది. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మన సెక్షువల్ ఆర్గన్ బాల్స్ లాగా ఉండిద్ది. అది బయట ఒక సంచిలో ఉన్నట్టు ఉండిద్ది కదా, ఆ సంచిని ఏమంటారు, స్క్రోటం అంటారు. ఇట్స్ ఎ బ్యాగ్. అర్థమైనా, ఆ 2 బాల్స్ని బాడీకి అవతల వైపు మోస్తూ ఉండే బ్యాగ్ని స్క్రోటం అంటారు. పెనిస్ అంటే తెలుసు కదా, పెనిస్ అంటే మన ఆర్గానే పెనిస్, రాడ్ లాగా ఉంటుంది కదా, దాన్నే పెనిస్ అంటారు.
పెనిస్ లోపల మనకి ఏముండిద్ది? యురెత్రా ఉండిద్ది. ఏంటి? యురెత్రా. పురుషులకి యూరిన్, సెమన్, ఐ మీన్ స్పెర్మ్ అనమాట. యూరిన్, స్పెర్మ్ రెండు ఒకే పైప్ ద్వారా వస్తాయి. స్త్రీలలో అలా కాదు. స్త్రీలలో బిడ్డ పుట్టే హోల్ వేరు, మన స్పెర్మ్ లోపలికి పంపించే హోల్ వేరు, యూరిన్ బయటకు వచ్చే హోల్ వేరు. గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళల్లో బిడ్డ పుట్టే హోల్ వేరు, అదేవిధంగా యూరిన్ బయటకు వచ్చే హోల్ వేరు. కానీ పురుషులు అలా కాదు. సేమ్ యూరిన్కి స్పెర్మ్కి ఒకే పాత్. అదే యురెత్రా. యురెత్రా లోపల పైప్ అనమాట. దాన్ని ఆవరించున్న కండ ప్రాంతాన్ని పెనిస్ అంటారు. ఇదిగోండి మీకు బొమ్మ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి యూరినరీ బ్లాడర్. బ్లాడర్ కిందే కదా మనకి ప్రోస్టేట్ గ్లాండ్ ఉంది. ఇదిగోండి ప్రోస్టేట్ గ్లాండ్. ఓకేనా? ఇదేమో బ్లాడర్, ఇదేమో ప్రోస్టేట్ గ్లాండ్ కిందే ఉంది కదా. మన బాడీలో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో 3 గ్రంథులు ఉంటాయి. ఇదిగోండి. నెంబర్ 1 గ్రంథి సెమినల్ వెసికల్, నెంబర్ 2 ప్రోస్టేట్, నెంబర్ 3 బుల్ బౌరెత్రల్. బుల్ బౌరెత్రల్. వీటికి ఇంకో పేరు ఏంటంటే కౌపర్స్ గ్లాండ్. కౌపర్స్ గ్లాండ్ ఇంపార్టెంట్ అండి. మానవ పురుషుల్లో రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండే 3 గ్రంథులు ఏంటి? ఒకటి సెమినల్ వెసికల్, రెండోది ప్రోస్టేట్ గ్లాండ్, మూడోది బుల్ బౌరెత్రల్ గ్లాండ్స్ అంటారు. ఇదిగోండి టెస్టిస్. ఇదే స్క్రోటం లోపల ఉండిద్ది. ఇక్కడ మనకి స్పెర్మ్ జనరేట్ అయ్యిద్ది. అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? ఎపిడెడిమిస్లో స్టోర్ అయ్యిద్ది. అది దేని ద్వారా వెళుతుంది? ఇదిగోండి వ్యాస్ డిఫరెన్స్ అనే పైప్ ద్వారా వెళ్తుంది. అలా స్పెర్మ్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ 3 గ్రంథుల ద్వారా కొంత లిక్విడ్ వచ్చి స్పెర్మ్కి యాడ్ అయింది. స్పెర్మ్కి 3 గ్రంథుల ద్వారా కొంత లిక్విడ్ వచ్చి యాడ్ అయింది. అప్పుడు దాన్ని ఏమనాలో తెలుసా? సెమెన్ అనాలి. వెన్ స్పెర్మ్ combined with some liquid released by 3 glands, that liquid is completely called semen. ఆ సెమన్ ఇలా బయటకు వచ్చింది అనమాట. సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు, ఆడవాళ్ళతో సెక్స్ చేసినప్పుడు, లేదా మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఎరెక్టైల్ ఇన్ఫెక్షన్ ద్వారా యురెత్రా ద్వారా బయటకు వచ్చింది అనమాట. ఓకేనా? ఇంత చాలు. దీనికి మించి ఇక ఎక్కువ చెబితే బాగుండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎంబ్రియో గెట్స్ న్యూట్రిషన్. ఎంబ్రియో అంటే మనం మాట్లాడుకున్నాం కదా, పిండం, అండం పిండంగా మారి తల్లి యొక్క గర్భంలో డెవలప్ అవుతూ ఉండిద్ది. ద ఎంబ్రియో గెట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ మదర్స్ బ్లడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్పెషల్ టిష్యూ. అంటే తల్లి గర్భంని యూటెరస్ అంటారు. ఏమంటారు? యూటెరస్ అంటారు. ఈ యూటెరస్ లోపల ఎవరు పెరుగుతూ ఉంటారు? ఎంబ్రియో, పిండం పెరుగుతూ ఉండిద్ది. మరి తల్లి ద్వారా దీనికి ఈ పిండానికి ఏం రావాలి? న్యూట్రియంట్స్ అందాలి. ఆ న్యూట్రియంట్స్ అందజేసేది ఏంటి? చూడండి. ఇదిగోండి తల్లి గర్భం, దీన్ని యూట్రియట్స్ అంటారు. ఓకేనా? యూట్రియట్స్. ఇదిగో రాశాడు చూసారా? యూట్రియట్స్. ఇది ఫీటర్స్, బిడ్డ పెరుగుతూ ఉంది. ఇది ఉంబ్లికల్ కార్డ్, బొడ్డు పేగు అంటారు. అయితే తల్లి గర్భం నుంచి ఈ ఉంబ్లికల్ కార్డ్కి ఇక్కడ చూసారా ఒక లిక్విడ్ లా కనపడుతుంది. కలర్ చేంజ్ చేస్తాను మీకు అర్థమైద్ది. ఇదిగోండి ఒక లిక్విడ్ లా కనపడుతుంది చూసారా? ఇదేమో తల్లి గర్భం, ఇదేమో బొడ్డుతాడు. తల్లి గర్భంలో ఒక చిన్న పార్ట్నే ప్లేసెంటా టిష్యూ అంటారు. ఈ ప్లేసెంటా టిష్యూ బొడ్డుతాడిని పిల్లోడికి కలిపింది చూసారా? అంటే తల్లి నుంచి ప్రతి విధమైన విషయాన్ని ఉంబ్లికల్ కార్డ్, బొడ్డు పేగు ద్వారా మధ్యలో అందజేసే టిష్యూని ఏమనాలి? ప్లేసెంటా అనాలి. ఇదిగోండి ప్లేసెంటా. ఇప్పుడు బొమ్మ చూపిస్తా చూడండి, క్లియర్గా అర్థమైంది. ఇదిగో ప్లేసెంటా కనపడుతుందా? అంటే తల్లి గర్భానికి, బిడ్డ బొడ్డుతాడుకి, రెండింటికి మధ్యలో ప్లేసెంటా ఉండిద్ది. ఇట్స్ ఎ స్పెషల్ టిష్యూ. ఇది టెంపరీ ఆర్గాన్ అంటారండి. టెంపరీ ఆర్గాన్ అంటారు. అంటే బిడ్డ బయటకు వచ్చి పుట్టే వరకు ఈ ఆర్గాన్ ఉండిద్ది, తర్వాత ఉండదు. ఎందుకు? బిడ్డ పుట్టిన తర్వాత ఇక ఉంబ్లికల్ కార్డ్తో పని ఏంటి? బొడ్డు పేగుతోనే పుడతాడుగా, బయట కట్ చేస్తాం. ఓకేనా? సో ప్లేసెంటా ఈజ్ ఎ టెంపరీ ఆర్గాన్. ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్, బ్లడ్ సర్క్యులేటరీ ఫ్రమ్ యూటెరస్. అంటే గర్భాశయం నుంచి బొడ్డు పేగుకి అందిస్తూ ఉండిద్ది. ఆ టిష్యూనే ప్లేసెంటా అంటారు. చూసారా? అదే ప్లేసెంటా. ఎంత కాన్సెప్చువల్గా అడుగుతున్నాడు చూడండి. ఆడవాళ్ళల్లో జరిగే రీప్రొడ్యూస్ సిస్టమ్ దాటి ఆ గెస్టేషన్ పీరియడ్, గర్భవతి కాలంలో జరిగే విషయాల్ని ఇంత బాగా అడుగుతున్నాడు. మీకు అర్థం కావాలని పిక్చర్స్ తీసుకుని వచ్చి మరీ చెబుతున్నాడు. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోండి. మన ఛానల్ ఇంకా చాలా మందికి సబ్స్క్రైబ్ చేసేలా మీరు పంపించండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయే టైంకి చూసారా ప్రాబ్లం పడింది. ప్రాబ్లం ఎక్కడ? గ్రావిటీ నుంచి అడిగాడు. గ్రావిటీ నుంచి చూస్తానికి పెద్ద క్వశ్చన్లా కనపడుతుంది. సింపుల్గా చేస్తా చూడండి. ఏ రాకెట్ ఈజ్ లాంచ్డ్ టు ట్రావెల్ వర్టికల్లీ అప్వర్డ్
విత్ కాన్స్టెంట్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంటే అక్కడ ఒకసారి ఆపి మళ్ళా చదువుకోండి. ఒక రాకెట్ని పైకి పంపించాడంట. ఇదిగోండి రాకెట్ బొమ్మ గీసుకుంటున్నాను. పైకి పంపించాడు. భూమి పై నుంచి ఒక రాకెట్ని పైకి పంపిస్తున్నాడు. వర్టికల్లీ అప్వార్డ్ అన్నాడు. ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. ఓకే. ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎంత ఉండిద్ది? 0 ఉండిద్ది. అంతే కదా. కింద నుంచి ఒక వస్తువుని పంపిస్తున్నామంటే ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ 0. జీ వాల్యూ ఎంత? ఒక వస్తువుని పైకి పంపిస్తున్నామంటే జీ వాల్యూ ఎంత తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. ఆఫ్టర్ ట్రావెలింగ్ 35 సెకండ్స్, 35 సెకండ్ల తర్వాత కొంత ఎత్తులోకి రాకెట్ పైకి వెళ్ళిద్ది కదా, వెళ్ళింది. 35 సెకండ్స్ ట్రావెల్ చేసింది. ద రాకెట్ డెవలప్స్ ఏ స్నాగ్ అండ్ ఇట్స్ ఫ్యూయల్ సప్లై ఇస్ కట్ ఆఫ్. 35 సెకండ్ల దూరం పైకి వెళ్ళిపోయిన తర్వాత రాకెట్లో ఫ్యూల్ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత రాకెట్ ఏమైపోయింది? మెల్లిగా కిందకి పడిపోయింది. ఓకేనా. అలా కిందకి పడిపోయి నేల మీద పడిపోయింది. ఇలా మొత్తం జరిగిన సిచ్యువేషన్లో ఎంత డిస్టెన్స్ రాకెట్ ట్రావెల్ చేసిందని అడిగాడండి. చూసారా క్వశ్చన్ని? ఇంత కాన్సెప్చువల్గా నువ్వు అర్థం చేసుకోవాలి ముందు క్వశ్చన్ని. రాకెట్ని పంపించాను, ఇనిషియల్ వెలాసిటీ రాసుకో, ఫైనల్ వెలాసిటీ 0, జీ వాల్యూ. భూమిపై నుంచి ఒక వస్తువును పంపిస్తున్నాం కాబట్టి జీ వాల్యూ నెగిటివ్. ఎంత టైం వెళ్ళింది? 35 సెకండ్స్. కొంత దూరం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయింది. అక్కడ ఫ్యూయల్ అయిపోయింది. అయ్యో, ఫ్యూయల్ అయిపోయిన తర్వాత రాకెట్ కింద పడింది. వెళ్ళినప్పుడు ఎంత డిస్టెన్సు, పైనుంచి కింద పడుతున్నప్పుడు ఏ స్పీడ్తో వచ్చింది ఎంత డిస్టెన్స్, ఇది అడిగింది. ఇప్పుడు చూడండి. ఫస్ట్ సింపుల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత? 35. 35 రోజులు ఎంత? 70. 0 పెట్టుకో, 700 మీటర్లు. అంతే. భూమిపై నుంచి మనం రాకెట్ని పంపించినప్పుడు ఎంత తెలియంది? 700 మీటర్ల డిస్టెన్స్ వెళ్ళింది ఇక్కడ వరకు. ఇక్కడ ఏమైపోయింది? ఫ్యూయల్ అయిపోయింది. అప్పుడు కిందకి రావాలి కదా. ఇప్పుడు కిందకు వస్తున్నప్పుడు ఆలోచిద్దాం. రాకెట్ కిందకు వస్తుంది. రాకెట్ కిందకు వస్తున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉండిద్దా? ఉదాహరణకి v ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ. v ఏమనుకున్నాం? 0 అనుకున్నాం. u ఎంత? 20. ఒక వస్తువు పైనుంచి కిందకు వస్తుంది. కింద నుంచి పైకి మనం ఫస్ట్ వేసింది. అప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. -10. జీ వాల్యూ ఏం తీసుకోవచ్చు? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకోవచ్చు, లేదా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. ప్రాబ్లం తగ్గట్టుగా తీసుకోవాలి. టైం ఎంత తెలీదు. అప్పుడు 10t ఈక్వల్ టు 20 అనమాట. 0 t ఈక్వల్ టు 2 సెకండ్స్ అనమాట. అంటే రాకెట్ ఇంజిన్ని మండించుకుంటూ పైకి వెళ్తానికి 35 సెకండ్లు పట్టినప్పటికీ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత కిందకి రావడానికి ఎంత పట్టింది? 2 సెకండ్లే పట్టింది. 2 సెకండ్స్లో వచ్చేసింది. అప్పుడు h ఈక్వల్ టు యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్. హెచ్ అంటే తెలీదు, యు అంటే ఎంత? 20, టీ అంటే ఎంత? 2 మైనస్ ఆఫ్ జీ అంటే ఎంత? 10, టీ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 4, 2 1 2 2. ఓకేనా. సారీ, 2 1 2 5, 5 4 ఎంత? 20. 40 మైనస్ 20 ఎంత వచ్చింది? 20. హెచ్ ఈక్వల్ టు 20 మీటర్స్. 20 మీటర్స్ అంటే మండుకుంటూ 700 మీటర్లు వెళ్ళి ఆగిపోయిన తర్వాత 20 మీటర్స్ ట్రావెల్ చేసి కిందకి వచ్చింది అనమాట. సో మొత్తం ఎంత? 700 + 20, 720 మీటర్స్ అనమాట. ఓకేనా. 720 మీటర్స్ గుర్తుపెట్టుకోండి. మొత్తంగా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 720 మీటర్స్ అనమాట. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే స్పీడ్తో పాటు వెళ్ళినా సరే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయి ఒక చోట ఆగిపోయినా అక్కడ ఆగదుగా, కొంత స్పీడ్తో ముందుకెళ్ళిద్ది కదా. ఆ ముందుకెళ్ళిన డిస్టెన్స్ కూడా కలపాలి. కాబట్టి మండినప్పుడు 700 మీటర్లు వెళ్ళినా అక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఒక 20 మీటర్లు వెళ్ళింది అది. అలా వెళ్ళటం వల్ల మొత్తం 720. చూసారా ఎంత బాగా క్వశ్చన్ అడిగాడు. ద హైట్ అచీవ్డ్ బై అన్నాడు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఇంకోసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా. మండుకుంటూ 700 మీటర్లు వెళ్ళింది. అక్కడ ఆగిన తర్వాత ఆగంగానే ఆగిపోయిద్దా? కాదుగా. స్పీడ్కి వెళ్ళిన వస్తువు కొంత ముందుకెళ్ళిద్దిగా. కొంత 200 మీటర్లు వెళ్ళింది. 20 మీటర్లు వెళ్ళింది. 700 + 20 720. ఓకేనా. అర్థం కాకపోతే ఈ ప్రాబ్లమ్ని వెనక్కి వెళ్ళి మళ్ళా చూడండి. ఓకేనా.
కమింగ్ టు అవర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద రష్యన్ కెమిస్ట్. రష్యన్ అనగానే మనం ఏం చెప్పాలి? మెండలీవ్. సింపుల్, మనం చదువుకున్నాం కదా. రష్యన్ శాస్త్రవేత్త ఎవరు? మెండలీవ్. మోస్లే శాస్త్రవేత్త ఏ దేశం? బ్రిటన్. నేను ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చదువుకుంటే మీకే ప్లస్, చదువుకోకపోతే మీకే నష్టం. ఓకేనా? చూడండి, నేను చదివాను, ఈజీగా ఆన్సర్ చేయగలిగాను. ఓకేనా? రష్యన్ సైంటిస్ట్ ఎవరు? మెండలీవ్. హూ స్టేటెడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ మాస్. పరమాణు ఆవర్తన నియమం ఎలా చెప్పాడు? అటామిక్ మాస్ ఆధారంగా చెప్పాడు. అటామిక్ మాస్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేసిన రష్యన్ సైంటిస్ట్ ఎవరంటే ఎవరు? మెండలీవ్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయినాయండి. ఓకేనా? ఏమర్థం చేసుకున్నాం దీంట్లో? ద టార్గెట్ అనాలిసిస్ని మనం అర్థం చేసుకుంటే సౌండ్ నుంచి బిట్లు వచ్చినాయి మనకి. ఎక్కువగా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ కనపడినాయి. 2 బిట్ల వరకు కనపడినాయి, చూసారా? ఆర్గానిక్ కెమిస్ట్రీ. బయాలజీ పరంగా మాట్లాడుకుంటే రీప్రొడక్షన్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ దీంట్లో బాగా కనపడింది. ఈ మూడింటిని బాగా ఈ పేపర్ ఆధారంగా రివిజన్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకొక అనాలిసిస్తో ఇంకొక దాంట్లో మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వదిలాడు. దాని గురించి ఒక క్లియర్ కట్ వీడియో నేను చేస్తాను. ఓకేనా? ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్, ఆధార్ అప్డేట్ గురించి చాలామంది భయపడుతూ ఉన్నారు. చూడండి, మీకు వెరిఫై ఆధార్ అని రాలేదనుకోండి, ఏమి చేయలేం. ఓకేనా? వెబ్సైట్ని ఒకసారి మార్చండి, ఇంకో బ్రౌజర్లో చూడండి. ఎలా చూసినా రాలేదనుకోండి, అప్పుడు మీది అప్డేట్గానే ఉంది అని చెప్పి ఫిక్స్ అవ్వండి. దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? వచ్చిన వాళ్ళు నేను చూపించే కదా ప్రాసెస్, అలా చేసుకోండి. రాని వాళ్ళు టెన్షన్ పడద్దు. దానికి ఒక ఫైనల్ డేట్ అంటూ ఏమీ మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఇంకేమైనా వాడు ఏమైనా అప్డేట్ చేయలేదు అనుకోండి, తప్పనిసరిగా అప్డేట్ చేస్తూ ఉంటాడు. వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండండి. ఓకేనా? సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.